రీసెంట్‌గా సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చిన 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీలో నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్ జంటగా నటించగా డైరెక్టెడ్ బై విపిన్. మరి ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికొస్తే వరుణ్ మిలియనీర్ కొడుకు. ఫారెన్‌లో చదువులు ముగించుకుని వచ్చిన కొడుకు తన బిజినెస్‌లు చూసుకుంటాడని, అతన్ని తన కంపెనీలకు సీఈఓను చేయాలనేది తండ్రి కల. వరుణ్ మాత్రం సంగీత ప్రపంచంలో స్టార్ అవ్వాలని కలలు కంటుంటాడు. ఇలా 2 భిన్న ధృవాల మధ్య పొసగక వరుణ్ బయటకొచ్చేస్తాడు ఇంటి నుండి. అక్కడే తన నాన్నమ్మకు సంబంధించిన టీ ఎస్టేట్‌లో ఉంటూ తన ప్రయత్నాలు కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలోనే సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో 15 రోజులు లీవ్ పెట్టి రిఫ్రెష్‌మెంట్ కోసం వచ్చిన మేఘనాతో పరిచయం వరుణ్‌ను ఏ విధంగా మార్చింది? అతను అనుకున్న హైట్స్ చేరుకున్నాడా అనేది సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న 'మేఘాలు చెప్పిన కథ ప్రేమ కథ' మూవీ చూడాల్సిందే. మూవీ చూశాక నాకైతే యావరేజ్ ఫీల్‌నిచ్చింది. చాలా రొటీన్ కంటెంట్, ప్రిడిక్టబుల్ స్టోరీ, కొత్తదనం లేదు. ప్లాట్ గంభీరంగా ఎత్తుకున్న మూవీ పేస్ మాత్రం ఇమ్మెచ్యూర్ రైటింగ్‌తో ఎటు కాకుండా పోయింది. సింపుల్ స్టోరీని ల్యాగ్ చేసిన తీరుకు విసుగొస్తుంది. దానికి తోడు హీరోయిన్ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దిన విధానం అస్సలు బాలేదు. ఆఫీస్‌లో కొలీగ్స్ చెప్పారని ఎవరినో ప్రపోజ్ చేస్తుంది. ఆ తర్వాత వరుణ్‌తో ప్రపోజ్ చేయదు. పూర్తిగా సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో జరిగే సీన్‌లన్నీ చైల్డిష్‌గా ఉంటాయి. సినిమాను ఒక కవితాత్మకంగా, భావాత్మకంగా, ఒక పొయెటిక్ వేలో తీర్చిదిద్దాలని దర్శకుడి తాపత్రయం ఉన్నప్పుడు, ఇలాంటి సిల్లి సీన్‌లు రాసుకుని ఆశయం మాత్రం ఆకాశంలో ఉంటే సరిపోదు. కొంతలో కొంత హీరో నాన్నమ్మకు సంగీతం అంటే ప్రాణం. నాన్నమ్మకు మాట ఇచ్చాడు గొప్ప సంగీత విద్వాంసుడు అవుతానని. ఈ సీక్వెన్స్‌లో రాధిక ప్రాణం పోసింది. నాన్నమ్మగా రాధిక ఆశయాలు మనవడు తీసుకెళ్లడంలో తప్పు లేదు, కానీ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా ఒక్క సీన్ ఉండదు. కాన్ఫ్లిక్ట్ బలంగా ఉండదు. అందువల్ల సినిమా తేలిపోయింది. ఫోర్స్డ్ ఎమోషన్స్ ఎప్పుడు ఏ సినిమాను హిట్ అవ్వనివ్వదు. హీరోయిన్లు బాగానే చేశారు. జస్టిన్ ప్రభాకర్ అందించిన సంగీతం ఇంకా ఎక్స్‌పెక్ట్ చేసిన స్థాయిలో లేదు. ఓవరాల్‌గా దర్శకుడు విపిన్ ఎంచుకున్న ప్లాట్ బాగున్నా, ఎగ్జిక్యూషన్ మాత్రం రొటీన్ ల్యాగ్‌తో సాగింది. నా పరంగా మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.22 ఔట్ ఆఫ్ 5. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.